కొన్ని హెచ్చరికలు తీసుకొని ప్రభు బల్లాకి వెళ్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాని ప్రమాణం పొందితిని, ప్రభువైన యేసు తన పొందిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రతో నేను క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడో యుగం ప్రభు కొరటని తినడం లేక ఆయన పాత్రలను త్రాగునవాడు ప్రభు శరీరం గురించి రక్తముని గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్ష విధి కంటే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామండి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 3 verse 1 and 2 రీడింగ్ ఆల్ టుగెదర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. మీకు బాగా విశ్వాసం చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దాన్ని అపోస్తలును ప్రధాన యాజకుని యేసు మీద లక్ష్యమించుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైనట్టు ఈయనతో కూడా తను నియమించిన వాడిని నమ్మకముగా ఉండెను. 3వ వచనం కూడా, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత చక్కగా పట్టినో సమస్తము కట్టినవాడు దేవుని, ఇంటి కంటను దాన్ని కట్టిన వాడి కంటే ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడును. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ మాటలు దీవించి అందరితో మాట్లాడండి, కృప భద్రపరచండి. మీరే సహాయం చేయండి, తోడు దయచేయండి. ప్రభా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నాయన, నీ వాక్యం ఎంతో శక్తివంతమైనది. 110 దావీదుకి 105వ వచనం చెప్పిన రీతిగా నీ వాక్యము నా పాదములకు దీపమున త్రోవకు వెలుగైనదని చెప్పారు. ప్రభా, నీ వాక్యము ప్రభా తన్ని సుత్తి వంటిది, బండ వంటిది, చాకల వంటి సబ్బు వంటిది. నీ వాక్యం ప్రభా తేనె వంటిది. నీ వాక్యం ప్రభా బలమైనది. నీ వాక్యము శక్తితో నింపేది. ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు అందరితో మాట్లాడి బలపరుస్తారని యేసు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రైట్. దేవుని వాక్యం చూసిన రీతిగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, రూతమ్మ గారికి ఆపరేషన్ అయింది, ఆవిడకి డిశ్చార్జ్ అయింది. ఆవిడ కొరకు ప్రార్థించండి. వెళ్ళిన వారు సుజాత గారు ఫ్లాట్కి వెళ్ళాలని ప్రేమతో మనవి చేయించినాం. ఆవిడకి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి గుర్తించాలని మనం వచ్చారు. మన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందట, చెప్పమని చెప్పారు, చెప్తున్నాను. దేవుని వాక్యము ప్రభు బల్ల ఇక్కడ పెట్టారు. ఈ బల్ల అందరికీ సమానమైనది. మనం చదువుకున్న దాంట్లోని ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, దేవుడు మనతో మాట్లాడే సంగతులు మనం గుర్తెరగాలి. అది మొదటిది. చూసారు, ఇక్కడ చూసిన రీతి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. 1 Corinthians chapter 1 verse 9. మన ప్రభువైన యేసుక్రీస్తు చదవమ్మా, ఆలే చదవండి, చదవమ్మా. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి వాడండి దేవుడు? నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచే దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. కాబట్టి బల్లలో పాలు పొందాలి. అపనమ్మకమైన మనల్ని నమ్మకస్తులు చేశాడు దేవుడు అనమాట అండి. ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి మనుషుడు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్, నాకు నేను పరీక్షించుకోవాలి. ప్రభా, నా జీవితం ఎలాగుంది? ప్రభా, నా బ్రతికి ఎలాగుంది? ప్రభా నా మాటలు ఎలాగున్నాయి? ప్రభా నా టాలెంట్ ఎలాగుంది? ప్రభా నా ప్రత్యక్షత ఎలాగుంది? ప్రభా నేను సరైన రీతికి వస్తున్నానా, సరైన రీతికి కూర్చుంటున్నా, సరైన వెళ్తాను? ఎవరో తెలుస్తుందంటే మనకు తెలుస్తుంది అనమాట. అది ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క పిలుపులో ఉండాలి. ద కాలింగ్, 4 కాలింగ్స్ చెప్పి ముగిస్తాను ఏదైనా అని. చూసారండి, మన పిలుపు ఎలాగుందంటే ప్రభు కొరకు జీవించే పిలుపుగా ఉండాలి. మొట్టమొదటిది రక్షణ, మారు మనసు పొందాలి. అన్యుడిగా ఉన్నాం మనం. రెండవది మారు మనసు మార్చుకోవాలి. మూడవది రక్షణానందం పొందాలి. జీవితం మార్పు చెందాలి, బ్రతుకు మార్పు చెందాలి, మాటల మార్పు చెందాలి, తలంపు మార్పు చెందాలి, ఉద్దేశం మార్పు చెందాలి, అన్ని విషయాల్లో సాయం చేయాలి. 4వది బాప్టిజం తీసుకోవాలి. 5వది హస్తనిక్షేపం, మనకిచ్చిన వరము. ఇక్కడ మనం ప్రార్థన చేసి దేవుడికి ఒక్కొక్కరు వరం ఇస్తాడు. కొంతమంది పాటలు పాడే వరం ఉంటుంది, కొంతమంది ప్రార్థన చేసే వరం ఉంటుంది, కొంతమంది స్పీకర్గా వరం ఉంటుంది, కొంతమంది వర్తమానికిగా వరం ఉంటుంది, కొంతమంది ఏంటంటే
పరిచర్య చేసే వరం ఉంటుంది, కొంతమంది చెప్పులు స్టాండర్ వరం ఉంటుంది, కొంతమంది కిచెన్లో పరిచేసే, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ వరం. అందరికీ ఒక వరాలు ఇవ్వడు, అందరికీ పాస్టర్ గారికి ఏమివ్వడు దేవుడు. డిఫరెంట్ టాలెంట్స్ ఇస్తాడనమాట, అది వరం. తర్వాత చూస్తే 6వది ఏంటంటే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. కొద్ది దినదినం వాక్యం చదవాలి. ఎలా చదవాలి? అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను ఎడతెగ కలిగి ఉండాలన్నమాట. ఎలా కలిగి ఉండాలి? ఎడతెగ కలిగి ఉండాలంటే అపోస్తుల బోధలో మనం ఏంటంటే వాక్యము ఇందారు పాలు చేయాలి. ఆయన ఒక సైంటిస్ట్ చెప్పాడనమాట, వాక్యం చదువుతుంటే రోజుకి 5 అధ్యాయాలు చదివాడట. ఉదయం ఒక 5 అధ్యాయాలు, మధ్యాహ్నం ఒక 5 అధ్యాయాలు, రాత్రి ఒక 5 అధ్యాయాలు. రోజుకు 15 అధ్యాయాలు చేస్తే 6 నెలల్లోని 9 నెలల్లో బైబిల్ కంప్లీట్ అయిపోయిందట. ఒక సైంటిస్ట్ చెప్పాడు. ట్రింటీ బైబిల్ యూనివర్సిటీలోని లండన్లో ఉన్న ఒక సైంటిస్ట్ చెప్తే, వెంటనే ఈ యొక్క అధ్యాయాలు ఎందుకు చదువుతున్నారంటే ఇది ఆత్మకు ఆహారం అనమాట. అది తర్వాత ఇంకో స్టెప్ ఏంటంటే సాక్ష్యం చెప్పాలి. మనం ఎలా రక్షణ పొందాము, ఎలా మారు మనసు పొందాము, ఎలా బాప్టిజం తీసుకున్నాము, ఎలా దేవుని బిడ్డ అయ్యామో సాక్ష్యం చెప్పాలి. 2 పనులు చేయాలి. నాలా బోధ చేస్తున్నాం. మొదట ప్రార్థన చేయాలి, రెండో సాక్ష్యం చెప్పాలి. ఈ 2 చెప్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ 2 చెప్పకపోతే అన్నీ కూడా వ్యతిరేకత వస్తుంది. తెలుసండి, సంఘంలో వ్యతిరేకత, బయట వ్యతిరేకత, లోపల వ్యతిరేకత, ఇంట్లో వ్యతిరేకత, అన్నింటిలో వ్యతిరేకతే. వాళ్ళు టైం ముగించిపోతే తప్పు, టైం ఎక్కువైపోతే తప్పు, టైం ఉంటే తప్పు, టైం లేకపోతే తప్పు, అన్నీ తప్పే. మరి ఇంకెక్కడికి వెళ్తారు సంఘాన్ని చెప్పి? పరలోకానికి ఎందుకు వెళ్తారండి? అన్నీ తప్పు ఉండకూడదు, వ్యతిరేకత ఉండకూడదు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు చాలా భయభక్తులతోనూ క్రమశిక్షణతో దేవుని యొక్క వాక్యం వినాలి. అందుకే సాక్ష్యం చెప్పాలి. చూసారండి, సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హెబ్రోన్ ఫెలోషిప్ 2 ఇంపార్టెంట్స్ ఉన్నాయి. తెలుసని మీకు చాలామంది తెలియదు. ఫస్ట్ థింగ్ ది వర్షిప్. భక్సింగ్ గారు ఏం చేసేవాడు? ఎంత కాన్వకేషన్ చేసినా ఆరాధన చేయించేవాడు. ఆ మూలదారు ఈ మూల 12, 20, 30 పిల్లర్స్ ఉంటాయి. 30 పిల్లర్స్లో ఆరాధన చేయించేవాడు. తెలుసండి, ఇప్పుడు కొత్తగా వేసిన పాత మందిలో అయితే 8, 10 పిల్లర్లు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పెట్టారట. ఆ బ్లాక్లో చూస్తే 10 మంది పిల్లర్స్ ఆరాధన చేసేవారు. 3 గంటలైనా 5 గంటల ఆయన ముగించడం వల్ల రాత్రి ఆరాధన చేయించేవాడు. తర్వాత ప్రభు బలదేరు ఏం చేసేవాడు? ప్రార్థన చేయించేవాడు గంట. అందరు సంఘాల కొరకు, సేవ కొరకు. భక్సింగ్ గారిలో ఈ 2 ఇంపార్టెంట్. చాలామంది తెలియదు. ఇంపార్టెన్స్ చాలా గుర్తెరగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సహవాసం యొక్క ధర్మం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో పెంపారు చేస్తారు, ప్రార్థనలో పెంపారు చేస్తారు, సహవాసం పెంపారు చేస్తారు. టైం అనేది తెలిసేది కాదు. మా చిన్నప్పుడు వెళ్తే టైం అనేది తెలియదు. రాత్రి 12 గంటలకు వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే 3 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారు, 2 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారు, 1 గంట కూడా కూర్చోలేకపోతున్నారు. తెలుసండి, అది కాదనమాట. సాక్ష్యం చెప్పాలి, దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలి. మంచి సీనియర్ విశ్వాసులే, మంచి బాగా పాతుకుపోయారు. హెబ్రోన్లో బాగా పాతుకుపోయిన వాళ్ళే ఉన్నారు. తెలుసండి, అలా కాదనమాట. సాక్ష్యం చెప్తే దేవుని యొక్క మాటలు వస్తాయి. ప్రార్థన చేయాలి, తర్వాత సిద్ధపడాలి. ప్రభు ఎప్పుడు పిలిచినా సిద్ధపడాలి. ఎప్పుడైనా వస్తుంది మరణం, ఏ విధంగానే వస్తుంది మరణం, ఏ సమయంలో వస్తుంది మరణం, ఏ పరిస్థితుల్లో వస్తుంది మరణం, ఎలాగైనా వస్తుంది మరణం. సిద్ధపడాలన్నమాట. అప్పుడు దేవుని యొక్క రాకడ కొరకు చూసిన తర్వాత ప్రభు రాజ్యం ఉంటే నిరీక్షణ ఉండాలన్నమాట. ద హోప్ ఆఫ్ గాడ్. ఆ నిరీక్షణ ఉంటే దేవుడు అని ఇస్తాడు. నువ్వేం చేయవలసిన లేదు, ఏం పరిస్థితి చేయవలసిన లేదు. మనం ఏం చేసినా సరే ఆ నిరీక్షణ ఉంటే దేవుడు మన దగ్గరే తెస్తాడు. అందుకే చదవండి, మత్తయి సువార్త 6:33 చదవండి, మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త 6:33 చదవండి, మాట కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకాలి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏం చేస్తుందండి? అనుగ్రహం పడుతుంది. సీక్ ye first the kingdom of God and righteousness shall be added unto you. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అన్నీ అయిపోయిన తర్వాత కాదు, తెలుసండి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి, దేవుని వెతకాలి, ప్రభు కొరకు వెతకాలి, ప్రార్థనలో వెతకాలి, అన్నీ వెతకాలి. మా చిన్నతనంలో అదే నేర్చారు మా ఫాదర్ గారు. తెలుసండి, మందిరికి వెళ్ళిపోతే కొట్టేవాడు, వాక్యం చదివిపోతే కొట్టేవాడు, సీఎంఆర్గా వేసి ప్రార్థన చేసేవాడు. ముసలాయన పెద్ద ఆయన. తెలుసండి, అలా నేర్చుకున్నాం కాబట్టి కొన్ని వందల మంది 2 రోజులు నేను పరిచర్యకి వెళ్ళాను. లక్షవారం, శుక్రవారం వెళ్ళిన, శనివారం నిన్న పెద్ద మీటింగ్ అయింది నర్సీపట్నం. మీటింగ్లో పాల్గొని రాత్రి వదిలి ప్రార్థన చేసాం. తెల్లవారుజాము 4 గంటల బస్సు ఎక్కువ. ఎందుకు నాకు బాధ ఇది? నేను ఇంట్లో తిని పడుకోవచ్చు కదా. దేవుని సేవ అంటే అలా ఉండాలి. మళ్ళీ వచ్చాను ఇక్కడ పరిస్థితి వెంటనే ఇలా మొంగ కడుక్కుని వెనక కూర్చున్నాం. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. తెలియదు, సేవ అంటే అలా ఉంటుందండి. మన జీవితంలో సేవ అంటే ప్రభు కొరకు జీవించాలి, రోషంగా జీవించాలి, పౌరుషంగా జీవించాలి. సీక్ ye first the kingdom of God and righteousness shall be added అంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతకాలి. అది నువ్వు మొదలు వెతుకు, నీకు అన్ని ఇస్తాడు దేవుడు. అన్ని అయిపోయిన వెతుకు ఏం చేయదు. నువ్వు మొదలు వెతుకు, ప్రభా నేను నీ దగ్గర ఉన్నాను, ప్రభా నీ జీవితంలో ఉన్నాను, ప్రభా నీ బలంలో ఉన్నాను, ప్రభా నీ శక్తిలో ఉన్నాను, ప్రభా నీ ఔదార్యంలో ఉన్నాను, ప్రభా నీ యొక్క వాక్యంలో అంటే దేవుడు అన్నీ కూడా ఇస్తాడనమాట. అది బల. ఈ 10 స్టెప్స్ కలిగి ఉంటే దట్ ఇస్ ద బిలీవర్స్ లైఫ్ అనమాట. విశ్వాస జీవితం ఈ 10 స్టెప్ల మీద ఆడుతుంది. 6వ స్టెప్ దగ్గర ఆగిపోతారు. 5 స్టెప్ల దగ్గర బాగా వస్తారు, 6వ స్టెప్ నుండి ఆగిపోతారు. ఈ 6వ స్టెప్ నుండి 6వ స్టెప్స్, ఈ 5 స్టెప్స్ కూడా అవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. రీడింగ్ ద బైబుల్,
growth with spiritual life, and the witness of the Lord, and prayer, coming of Jesus Christ. ఈ 5 కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఈ బల. మొదటి 5 రక్షణ పొందిన ఎవరైనా చేస్తారు. అన్యుడిగా ఉంటావు, మారు మనసు పొందుతావు, బాప్టిజం రక్షణ పొందుతావు, బాప్టిజం తీసుకుంటావు, హస్తనిక్షేపం చేయబడతావు, దేవుని బిడ్డ అవుతుంది అని దానిలో ఉన్న వరాలు గుర్తెరగాల. అది పిలుపు అంటే. ఆ పిలుపులో కాలుపెడితే దేవుడు అన్నీ కూడా ఇస్తాడనమాట. చూడండి, మనం చదువుకున్న దాంట్లోని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దాన్ని అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద ఎవరి మీద రక్షించాలని, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు మనం ఒప్పుకునే దాన్ని ఏం చేయాలని, అపోస్తులు ప్రధాన యేసు మీద లక్ష్యం. లుక్ అన్ టు జీసస్, నాట్ మై సెల్ఫ్, నాట్ అవర్ సెల్ఫ్. లుక్ అన్ టు జీసస్. యేసు వైపు చూస్తే అన్నీ ఇస్తాడు దేవుడు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదివిన మాట కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఈ మాట కనిపిస్తుంది. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలెములు ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానికి యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలని? సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసంలో ఉండాలి. అప్పుడు దేవుడు అంటే యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడకపోయినా, భార్య వైపు చూడకపోయినా పర్లే, భర్త వైపు చూడకపోయినా పర్లే, పిల్లల వైపు చూడకపోయినా పర్లే, తల్లిదండ్రుల వైపు చూడకపోయినా పర్లే, అన్నదమ్ముల వైపు చూడకపోయినా, అక్కచెల్లెల వైపు చూడకపోయినా, ఎవరి వైపు చూడకపోయినా పర్లేదు, సంఘాల వైపు చూడకపోయినా పర్లేదు, కానీ యేసు వైపు చూడాలి. అదే లుక్ అన్ టు జీసస్. యేసు వైపు చూస్తే పరలోక సంబంధం పిలుపులో పాలు పొందుతారు. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ పిలుపులు ఏం చేయాలని? దేవుడు మనతో మాట్లాడతాడు. ఓ మాట ఉంది కదండి, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకుందన్ నీ దివ్య ద్వారా. కొట్టలేదు, నీ దివ్య వాక్యము ద్వారా. తప్పలా కొట్టండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా. చూసారా, నాతో మాట్లాడు స్పష్టంగా. ఏం చేయాలి? దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మనతో స్పష్టంగా ఉంటాడు. దేవుడు ఇక్కడ మనిషిని చూడకూడదు, దేవుని చూడాలి. మనిషిని చూసి చాలామంది ఇదైపోతున్నారు. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, కష్టమైతే ఉండొచ్చు, ఏం పర్లేదు. భక్సింగ్ గారు మాట అనేవాడు ఎబ్రోన్లో, ఇష్టమైతే ఉండొచ్చు, కష్టమైతే వెళ్ళిపోవచ్చు. మార్టిన్ గారు అలాగనివాడు, అభిషేక్ గారు అలాగనివాడు. ఎందుకని వాడు తెలుసండి? ఇష్టం లేకపోతే అంత తిన్నా వ్యర్థమే. ఎందుకు చెప్తారండి, ఏం చేస్తారండి, ఈ పత్తి అంటే అలా వ్యర్థమైపోద్ది. ఆత్మీయ జీవితం కూడా అలాగే అయిపోద్ది. కష్టపడకూడదు, ఇష్టపడకూడదు, నష్టపడకూడదు, పరలోకం వెళ్ళిపోవాలి. కష్టపడకూడదు, ఇష్టపడకూడదు, నష్టపడకూడదు, పరలోకం ఎలా వెళ్ళిపోతాం చెప్పండి? ఇష్టపడితేనే వెళ్తాం, కష్టపడితేనే వెళ్తాం, నష్టపడితేనే వెళ్తాం. అది ఇక్కడ దేవుని వాక్యం చూస్తే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాలంటే అర్థం ఏంటంటే ప్రభు కొరకు జీవించాలి. నువ్వు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందితే ప్రభు రాజ్యం ఉంటే గుర్తెరగాలి. నువ్వు పరలోక సంబంధం పిలుపులో ఉన్నంటే దేవుడు నీతున్నారు గుర్తెరగాలి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు, నీ కారు నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ డూప్లెక్స్ బిల్డింగ్స్ రావు, ఏమీ రావు. ఆఖరిని వేసుకుని ఒంటి మీద గొడ్లు కూడా ఉండవు. తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతాను. అప్పుడు పరలోక రాజ్యం పిలుపు అంటే అది. ఆ పిలుపులో ఉన్నావంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆ పిలుపులో ఉన్నావంటే దేవుడు నీతో త్యాగం చేస్తాడు. ఆ పిలుపులో ఉన్నావంటే దేవుడు నీతో ఆరోగ్యం చూపిస్తాడు. ఆ పిలుపులో ఉన్నావంటే దేవుని శక్తితో ఉంటావు. ఆ పిలుపులో ఉన్నావంటే నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు. ఆ పిలుపులో ఉన్నావంటే అనేక ఆత్మలు రక్షిస్తావు. ఆ పిలుపులో ఉన్నావంటే నువ్వు అందరినీ కూడా తీసుకొస్తావు సంఘానికి. ఎందుకు భక్సింగ్ గారి ఫెలోషిప్ ఎంత అభివృద్ధి పొందింది? ఇప్పుడు 30,000 సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చాయంటే ఎలాగైనా ఎంత కష్టపడ్డారండి? అప్పుడు ఆయన 10,000 చర్చెస్ ఈజ్ ఎక్స్టాల్మెంట్ బ్రదర్ భక్సింగ్ ఫెలోషిప్ అన్నారు. కానీ ఇప్పుడు 20,000 30,000 సంఘాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయట. ఏ పిలుపు తెచ్చారు? ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారు. ఎందుకు? రోషంతో, పౌరుషంతో, ప్రభు కొరకు రోషంగా దేవుని కొరకు లోబడాలని చేస్తున్నారు. సేవ చేస్తుంటే అనేక సంఘాలు కట్టబడ్డాయి. తెలుసండి? అనేక మంది వాక్యం చెప్తున్నారు, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది దేవుని స్తుతిస్తున్నారు, అనేక మంది చిన్నపిల్లవారు దేవుని యొక్క వాక్యాన్ని అమలుస్తున్నప్పుడు దేవుని శక్తి అమోఘంగా వస్తుంది అనమాట. అది పరలోక సంబంధమైన పిలుపు అంటే. ఆయన వెళ్ళాడంతే, ఆత్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఆత్మ ఇప్పటికి కూడా అక్కడే ఉంది. తెలుసండి? హెబ్రోన్ మీద అక్కడ ఉంది. ఎన్ని పరిస్థితులు ఏర్పడినాయి. సహవాసంకి వచ్చిన వారు వదలనే 10,000 మంది, 8,000 మంది, 3,000 మంది, 31st నైట్ అయితే 30,000 మంది వచ్చారట.
30,000 పీపుల్ గ్యాదరింగ్ విత్ ద హెబ్రోన్. 30,000 పీపుల్ వచ్చారు. ఎంత పిటపిటలాడిందట. అలా వచ్చేస్తారంతే. ఎవరేమనుకుని మనకు అనవసరం, నేను దేవుని కోసం వెళ్తానని చెప్పాలి. అది పిలుపు అంటే. మొదటిది. రెండోది చూపిస్తాను చూడండి. రెండో తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమును క్రీస్తు యేసునందు అనుగ్రహించి మనకు అనుగ్రహింపబడినదై క్రీస్తు యేసు మన రక్షణ ప్రత్యక్ష వల్ల బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి ఏ పిలుపు అండి? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. చూసారండి, ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకము చేసి జీవం అక్షయతో క్రీస్తు స్వార్థ వెలుగులోని మనల్ని తెచ్చాడంటే పరిశుద్ధమైన పిలుపు. హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు. చదవండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవని మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3, 4 వచనాలు చదవని మాట కనిపిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారని? స్వరంతో, గొప్ప స్వరంతో నింపుకుంటున్నారు. హోలీ 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 హోలీ. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఓ తిమోతి జాగ్రత్త. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తారు. ఓ యవనస్తురా జాగ్రత్త, ఓ యవనస్తురాల జాగ్రత్త, ఓ పెద్దవాడ జాగ్రత్త, ఓ పెద్దదాన జాగ్రత్త, ఓ ముసలివాడ జాగ్రత్త, ఓ ముసలిదాన జాగ్రత్త అని చెప్తున్నాడండి. తిమోతి అంటున్నాడు. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. తిమోతి జాగ్రత్త అంటున్నాడు. పరిశుద్ధమైన పిలుపు. ఏ పిలుపు అండి? పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు పిలిచాడంటే నువ్వు పరిశుద్ధంగానే జీవించాలి. తెల్ల బట్టలు వేసుకుని నల్లగుంటే పరలోకానికి వెళ్ళరు. హృదయంలో కుళ్ళు కుతంత్రం పెట్టుకొని చూడండి. మానవుని జీవితంలో ఏంటండి, మనం వాటర్ తాగితే 3 గంటలు బయటికి రాకపోతే ఇబ్బంది, మనం తినే ఆహారం కానీ బయటకు రాకపోతే ఇబ్బంది, మనం తాగే గాలి కానీ బయటకు రాకపోతే ఇబ్బంది, అన్నీ వేదనే. కానీ లోపల ఏముందండి? కక్షలు, క్రోధాలు, ఈర్ష్యలు, మత్సరాలు, దేహాలు అన్నీ ఉన్నాయి. ఇవేమి పరలోకాన్ని తీసుకెళ్ళవు. జాగ్రత్త, ఏమి తీసుకెళ్ళవు. జనాలు ఇదనం పాడు చేసేస్తున్నారు. జనాలు ఏంటంటే మెల్టిపుల్ చేసేస్తున్నారు. జనాలు ఏం చేస్తున్నారండి? రకరకాల విధానం పెట్టేస్తున్నారు. చాలా తప్పు. అలా పెట్టకూడదు. చెప్తాను. నేను చర్చికి వచ్చినప్పుడు ఏం పరిస్థితి? ఎవరితో నేను ఎక్కడ రాను. మీ ఎవరింటి నేను ఎవరింటికి వస్తున్నాను? పిలిస్తే వస్తాను, పిలకపోతే రాను. దేవుని పెట్టబోతే ఇంటికి రావాలి, దేవుని పెట్టబోతే ఉండిపోవాలి, అంతే. ఖచ్చితమైన బోధ చేయకూడదు, గద్దింపు బోధ చేయకూడదు, ఇష్టమైన బోధ చేయకూడదు, పరిస్థితి బోధ చేయకూడదు. మరి ఏం చేయాలి చెప్పండి? అది చెప్పండి సంగమా. దేవుని సంఘంలో ఇష్టమని ఖచ్చితంగా చెప్పాలండి. రోషంగా చెప్పాలి. ఉన్నదున్నట్టు చెప్తే ఇష్టపడరు చాలామంది, తెలుసా? ఈ పరిశుద్ధమైన పిలుపు పొందిన తిమోతి ఏం చేశాడు? ఖచ్చితంగా గద్దించాడు. చదవండి, మాట చూపిస్తాను. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదివి మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువు. సమయమందును వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురదృష్టం కలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలందు పోగు చేసుకుని పోగు చేసుకున్నాడు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, శిక్ష విధించాలి, దండించాలి, దేవుని కొరకు లోబడ్డట్టు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆవిడ, మా భార్య టీచరు. జాగ్రత్త వినండి. 35 మంది స్టాఫ్ ఆవిడకి. బొడ్డిపల్లి స్కూల్లో కొంతమంది వచ్చారు, చూశారు, మనం వచ్చినప్పుడు చూశారు. 35 మంది స్కూల్లో టీచర్ అయితే 6 పీరియడ్లు ఉంటాయి. 6 లేదా 7 పీరియడ్లు. మధ్యలోని 3 పీరియడ్ల తర్వాత గ్యాప్ వస్తుంది, లంచ్ టైంలో గ్యాప్ వస్తుంది, లాస్ట్ టైంలో గ్యాప్ వస్తుంది, లాస్ట్లో గ్యాప్ వస్తుంది, పంపిస్తారు. ఈ టీచర్స్ ఒక్కో టీచర్ ఒక్కో పీరియడ్. ఇంగ్లీష్కి వెళ్తారు, మ్యాథ్స్కి వెళ్తారు, సైన్స్కి వెళ్తారు, సోషల్కి వెళ్తారు, తెలుగుకి వెళ్తారు, హిందీకి వెళ్తారు, అన్నీ వెళ్తారు. ఒక్కో టీచర్ ఒక విధంగా టీచ్ చేస్తారు. ఓ టీచర్ 10 అవర్స్ చెప్పినా సరే బాగా ఆలకిస్తారు. ఎలాగ ఆలకిస్తారండి? 10 అవర్స్ చెప్పినా చాలా బాగా ఆలకిస్తారు. వాళ్ళంటే ఫేవర్ అయిపోతారు. ఓ టీచర్ ఏంటండి 5 నిమిషాలు చెప్పినా సరే పిల్లవాడు ఇసుక్కోండి, ఏం టీచర్ అండి, ఏం టీచర్ అండి, ఏం టీచర్ అండి ఇసుక్కుంటారు కదండి. ఒక్కో సబ్జెక్ట్ 4 టీచర్లు ఉంటారు. 38 మంది. ఇప్పుడు వెళ్ళండి, వినండి, ఇప్పుడు చెప్తారు మీకు. బొడిపల్లి స్కూల్కి వెళ్తే 30-40 మంది టీచర్లు అలాగ ఉంటారు. ఒక టీచర్ వస్తే ఆవిడంటే మంచి ఫేవరబుల్. ఓ టీచర్ అంటే అలాగ ఉండిపోతారు. ఇంకో టీచర్ వెళ్తే ఇవి కొట్టేస్తుంది అంటారు. ఇంకో టీచర్ వెళ్తే కొట్టకూడదు, ఇదని కొట్టితే కూడా శిక్ష ఇచ్చేస్తాను టీచర్లకి, తెలుసండి.
అలా ఉంటుంది. అలా కాదనమాట. వెంటనే ఏమైందంటే ఈ టీచర్ లాస్ట్ 3 నిమిషాలు 5 నిమిషాలు టీచరు గట్టిగా గద్దించినా మంచిగా చెప్పినా సరే వాళ్ళు లోబడిపోతే ఎవరికి నష్టం చెప్పండి? పిల్లవాడికే నష్టం. టీచర్కి చక్కగా ఆవిడ బోధిస్తే ఆవిడ జీతం ఆవిడకి వస్తే చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆవిడ ఏమి చీర నలగకుండా ఏమి నలగకుండా అలాగే ఉంటుంది. క్లాస్ రూమ్కి వెళ్ళి బోర్డు రాసేస్తుంది, అంతేకాదు. ఇదని నవ్వే చర్చెస్లో కూడా అలాగే జరుగుతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇస్తేనే కాదు, సంఘాల్లో కూడా అలాగే జరుగుతుంది. నేటి దినాల్లో సంఘాల్లో బోధకులు కూడా అలాగే జరుగుతుంది, సేవకులు అలాగే జరుగుతుంది, నాయకులు అలాగే జరుగుతుంది, పెద్దలు అలాగే జరుగుతుంది, పరిచారకులు అలాగే జరుగుతుంది. ఇష్టపడినాడు 15 గంటలు 20 గంటలు ఉంటాడు, ఇష్టం లేదు 3 గంటలు కూడా 3 నిమిషాలు కూడా ఉండట్లేదు. అలా జరుగుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను తెలుసా? ఇక్కడ తిమోతి చెప్తున్నాడు, గద్దించు, బుద్ధి చెప్పు, బోధించు, శిక్ష విధించు, దండించు. అది ఫేవరబుల్ అయిపోయింది. ఫేవరబుల్ అవ్వకండి. యేసుప్రభుకే ఫేవరబుల్, నాకు అవ్వద్దు, ఎవరికి అవ్వద్దు. ఫేవరబుల్ యేసుప్రభు కావాలి, ఫేవరబుల్. అప్పుడు యేసుప్రభుని పరలోకాన్ని తీసుకెళ్తాడు. అది ఇక్కడ చూసారా, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, శిక్ష విధించాలి. దాన్ని అది పరలోకమైన పేరు. ఓ తిమోతి జాగ్రత్త. తిమోతి అంటే తండ్రిని కనపరచువాడు, కుమారుని కనపరచువాడు, పరిశుద్ధాత్మని కనపరచువాడు, సంఘాన్ని కనపరచువాడు, దేవుని వాక్యాన్ని కనపరచువాడు, ప్రార్థన కూడా చూపించినవాడు, అనేక ఆత్మలు రక్షించేవాడు. దేవుడిని దేవుడు యవనస్తుని ఏర్పరచుకునే తిమోతి జాగ్రత్త. నీ లైఫ్ పరిశుద్ధంగా ఉందా లేదా? యవనస్తులు పడిపోతారు. ఈ దినము బాప్తిని తీసుకున్న 5 కూడా సైతాన్ని ఎంతో శోధిస్తుంది, కానీ వీరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు బల పొందిస్తాడు. ఎవరు చూడకపోయినా పర్లేదు. ఒక పిల్లి పాలు తాగేస్తుందట, నాకు ఎవరు చూడలేదు, రోజు చూస్తాడట. ఎవడు? దేవుడు చూస్తాడు. రోజు తాగుతున్న ఏం చేస్తారు? పిల్లికి ఏమంటారు? పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఈ దినాల్లో సంఘాలు కూడా చాలామంది నాకేం తెలియదు పర్లేదు చేస్తున్నాడు, దేవుడు దినం పనిష్మెంట్ ఇస్తాడు. సేవకుడి మీద కానీ లేచాడా అని అయిపోయాడు లెక్కే. మార్టిన్ గారి మీద లేచాడు, ఏమైపోయాడు? భస్మం అయిపోయాడు. ఒక ఆయన అభిషేక్ గారిని వేసాడు, ఏమైపోయాడు? భస్మం అయిపోయాడు. బక్సింగ్ గారి మీద లేచాడు, 8 మంది పెద్దల్లో 5 లేచారు, ఏమైపోయాడు? భస్మం అయిపోయాడు. తెలుసా మీకు? తెలియదు. ఆ విషయాలు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. సేవకుడిని ఎప్పుడేమనకూడదు, ఆడు తప్పు చేసి వదిలేయాలి. ఏమేమి లేస్తే దేవుడు పట్టాడా పట్టు ఉంచకుండా తీసేస్తాడు. ఓ రోజు అలాగే గుంటూరులో మీటింగ్ అవుతుంటే, పెళ్ళి అవుతుంటే, బక్సింగ్ అనేలో సిస్టర్ గారు, త్వరగా ముగించన్నా భోజనాలు అయిపోతుందంటే ఆత్మతో వాక్యం చెప్తున్నాడు బక్సింగ్ అన్న. వినండి, నేను ముగించేస్తాను, టైం అంటే టైం, ఏం పర్లేదు, మీకేం వరి అవ్వదు, 12 మీకు వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే వాక్యం చెప్తున్న సమయంలోని బక్సింగ్ గారు వచ్చాడు. ఆ సిస్టర్ గారు చెప్పారు, దేవుడికి ప్రార్థన చేస్తున్న బక్సింగ్ గారు. గుంటూరులో జరిగిన సంఘటన ఖచ్చితంగా జరిగింది. ప్రార్థన చేస్తా, ప్రభా నేను వాక్యం చెప్తే సిస్టర్ ఆపేస్తుంది, ప్రభా ఏం చేయమంటావు ప్రభా అన్నదనమాట. దేవుడు అన్నాడు ఆపి అన్నాడట. 5 నిమిషాలు ఆపేసాడట, ప్రార్థన చేశాడట. వీళ్ళకి ఇంక ప్రమాణాలు చేస్తున్నాడట. గాలి తుఫాన్ వచ్చిందట. ఆ వండిన ఆ భోజనం, బిర్యానీ, చికెను, వైట్ రైస్, సాంబారు, అటని కచాంబరు, తర్వాత స్వీట్స్, హాట్స్ అన్నీ కూడా నేలపోలు అయిపోయాటండి. ఏమైపోయాయండి? ఎందువలన చెప్పండి? ఎందువల్ల? సేవకుడి మీద లేచింది ఆవిడ చెప్పకూడదు. ఆయన నీకు ఇస్తాడు, తెలుసు ఆయనకి టైము, ఎలాంటి టైం ఎలాంటి ఆయనకి తెలుసు. ఏమైపోయి లేచిపోవడం తను ఏదైపోయిందంటే నేలపాలు అయిపోతే ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడు? బక్సింగ్ గారు ఎవరితో మాట్లాడు? వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకొని సర్దేయండి, వెంటనే శాతవాహన ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడట. భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడట. ఆ సిస్టర్ గారు ఎప్పుడో వచ్చి అన్నగారి మీద కాలుపడి, అన్నా నన్ను క్షమించన్నా, పెళ్లి చేసావు కానన్నా, భోజనం చేయాలి. అందరూ ఏమనుకున్నాడంటే అది అనుకుంటే అప్పుడు అన్నాడు, సేవకుడి మీద లేసావు జాగ్రత్త అన్నాడు ఆయన. అంతే, చూసావు? అంతే, జాగ్రత్తగా ఉండాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, శిక్ష విధించాలి, దేవుని కొరకు జీవించాలి. అది పరిశుద్ధమైన పిలుపు. అదే ఆ పిలుపులో ఉండే నీకు దేవుడు ఆశ్రయిస్తాడు. ఆ పిలుపులో దేవుడిని ఆశ్రయిస్తాడు. ఆ పిలుపులోనే ఉండే దేవుడు శుద్ధిస్తాడు. ఆ పిలుపులో గణపరుస్తాడు. ఆ పిలుపులో లేకపోతే వ్యర్థంగా తిరిగితే వ్యర్థమే. అది గుర్తెరగాలన్నమాట. అందుకే తిమోతి చెప్తున్న అపోస్తలుడైన పౌలు ఆ యొక్క జీవితం ద్వారా దేవుడు ఏం చేసి గణపరచబడ్డాడు. ఏం చేశాడని చూడండి, మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. ఇంకో పిలుపు చెప్పి ముగించేస్తాను. 5వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 5వ వచనం. ఫస్ట్ తిమోథియన్ చాప్టర్ 1:5. తిమోతిలో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. ఉపదేశసారం మీదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. మంచి మనస్సాక్షి ఉండాలి. నీలో ఏముండాలని? గుడ్ కాన్స్టిట్యూషన్. మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉంటేనే ప్రభు బల్ల వేయాలని చేయలేకపోతే వేయకూడదండి. నేనైనా సరే నాకు మంచి మనస్సాక్షి వేయకూడదు. మంచి మనస్సాక్షి ఉంటేనే దేవుని బల్ల దగ్గర రావాలి. మంచి మనస్సాక్షి ఉంటేనే ప్రార్థన చేయాలి. మంచి మనస్సాక్షి ఉంటే దేవుని స్తుతించాలి. మంచి మనస్సాక్షి దేవునిగా ఇక్కడ చూడండి, ఉపదేశాల మీదనగా పవిత్రమైన హృదయం ఉండాలి. నీలో పవిత్రత, ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ పాలు తీసుకుంటే ఏముందండి? అది నీలి పాలో
మామూలు పాలో లేదా గేదె పాలో లేదా డబ్బా పాలో లేదా పౌడర్ పాలో చెప్పేస్తాం ఆడవాళ్ళు. కానీ పాల్లో ఏంటంటే చిక్కదనం ఉందంటే అది మంచి పాలు అని చెప్తారు కదా. అలాగే మంచి మనస్సాక్షి ఉండాలి. తర్వాతండి పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సు, నిష్కపటమైన విశ్వాసం కలుగు ప్రేమ. నిష్కపటంగా ఉండాలి, విశ్వాసం నిష్కపటంగా ఉండాలి. ప్రభు దగ్గర ఉండాలి. ప్రభు నా జీవితం నీ కొరకు అంగీకారం ఉందా? ప్రభు నా జీవితం నీ కొరకు యాగంగా ఉందా? ప్రభు నీ జీవితం నీ కొరకు దేవుని స్తుతిస్తున్నావా? ప్రభు నీ కొరకు జీవిస్తున్నాను, నా జీవితాన్ని ఎప్పుడు అన్వయించుకుంటున్నాను గుర్తెరగాలి. అది నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. ఈ కాపట్యము లోపల ఉండబట్టే చచ్చిపోయినంతవరకు ఉండిపోద్దండి. ఓ సిస్టర్ గారు ఇద్దరు భార్యాభర్తలు చికెన్ కూరతో దెబ్బలాడుకొని కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకున్నారు తెలుసా. జస్ట్ లైక్ వన్ చికెన్ కర్రీ మస్ట్ గివ్ టు ద వార్. చికెన్ కూర తక్కువ వండిందని తగు వాడుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి పెద్ద తగు పెట్టేసి భార్యాభర్తలు విడిపోయినట్టు చేసింది. రీసెంట్గా నేను కోర్టుకి వెళ్ళినప్పుడు చూస్తే, ఏం సిస్టర్ వచ్చారంటే, ఏం చేస్తాం బ్రదర్, పరిస్థితి ఇలాగ అయిపోయింది, నేనే కోరుని నా కుటుంబాన్ని కోలదోసుకున్నాను అన్నారు తెలుసా. నిష్కపటమైన విశ్వాసం. భార్యాభర్తలు తగు వస్తారు. తగులాంటి ఎవడున్నాడండి లోకంలో? అందరికీ ఉన్నాడండి. ఎవరింట్లో నేను బాగా కాపురం చేసేదని చెప్పండి, ఎవడూ కాపురం చేయడు. ఇంట్లో ఏదో బాధ ఉంటుంది, ఏదో కష్టం ఉంటుంది, ఏదో శ్రమ ఉంటుంది. ఆ కాపురం యొక్క విధానం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నీ కూడా ఇస్తాడు. అందుకే తిమోతి అంటున్నాడు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ కలిగి ఉండాలండి? మంచి పరిశుద్ధమైన పిలుపు ఉండాలి, ఉన్నతమైన పిలుపు ఉండాలి, పరిశుద్ధమైన పిలుపు ఉండాలి, ప్రభు కొరకు పరిశుద్ధులు పాలిభాగస్తులు ఉండాలి. మూడోది చూపిస్తే ఉన్నతంగా దేవుని స్తుతించాలి. ఈ మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 14 వచనం చదవండి. 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఏం చేయాలని? ఉన్నతమైన పిలుపు కావాలని, బహుమానం కొరకు ఏం చేయాలని? గురి యొద్దకే పరిగెడు. ఇప్పుడు సీజన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీజన్. ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. నీట్ కొట్టాలని, జేఈ కొట్టాలని, పీజీ కొట్టాలని, పీజీ యొక్క నీట్ కొట్టాలని, తర్వాత ఏంటని ఇంటర్మీడియట్ కొట్టాలని ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతారు. వాడికి ఒక పరీక్ష ఉంటుంది. వాడు గోలేటి చెప్పండి, వాడు గోలేటి? నేను పలానా డాక్టర్ అవ్వాలి, పలానా ఇంజనీర్ అవ్వాలి, పలానా సైంటిస్ట్ అవ్వాలి, పలానా సేవకుని అవ్వాలి, పలానా పరిస్థితి అవ్వాలి. ఒక గోల్ అంటుంటుంది నీలోని. అది ఇక్కడ ఉన్నతమైన పిలుపు. అంటే ఆ పిలుపుకి వెళ్ళాలంటే, ఆ ఉన్నతమైన స్టెప్కి వెళ్ళాలంటే వీడు లోకంలో కష్టపడాలి, చదవాలి 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 చదవాలి. చదివితేనే ఆ గోల్ కొట్టగలరు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంటర్వ్యూకి వెళ్ళిన శ్రీలక్ష్మి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఇండియన్ టుడే మ్యాగజైన్ హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వస్తున్నప్పుడు చదివితే శ్రీలక్ష్మి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన ఆవిడ ఎంత అయింది తెలుసు ఆశీర్వాదం? ఆవిడ అన్యురాలను పక్కన పెట్టండి. ఆవిడ గోల్ ఏంటంటే ఐఎమ్ టార్గెట్ విత్ ఐఏఎస్ అన్నదనమాట. ఐఎమ్ టార్గెట్ విత్ ఐఏఎస్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుందని. ప్రస్తుతం 10th ఫెయిల్ అయిపోయింది. ఆవిడ యొక్క బయోగ్రఫీ రాస్తున్నప్పుడు చదివితే ఇండియా టుడే మ్యాగజైన్ చదువుతున్నప్పుడు లాస్ట్లో ఇంగ్లీష్లో రాశారు, హీ వాజ్ బికెమ్ ఏ ఎలక్టెడ్ విత్ ఐఏఎస్ ఆఫీసర్ విత్ 15 years or 20 years అని చెప్పారు. ఎందుకంటే ఆవిడ గోల్ ఏంటంటే నేను ఎంత పడిపోయినా నా గోల్ ఏంటంటే ఐఏఎస్. మన పిల్లలకు కూడా ఉంటుంది కదండి, మన విశ్వాసం మనకు కూడా ఉంటుంది కదండి. నేను ఈ పరిస్థితి చేయాలి, నేను ఈ పద్ధతి చేయాలి, నేను విధానం చేయాలి, నేను ఎలాగుండాలని చెప్పాలి కదండి. అది గోల్ అంటే, అది గోల్. ఇక్కడ చూసారా, ఉన్నతమైన పిలుపు కావాలండి. ఏ పిలుపు కావాలండి? ఉన్నతమైన పిలుపు వస్తే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పరిశుద్ధ ఉన్నతమైన పిలుపు కావాలి. పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు, స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు దేవుడు ఏంటంటే ప్రజెంటేషన్ సెరమనీలోనికి ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో చూస్తే ఇక్కడ వెనకున్నవి మరవాలట. వెనకున్నవి ఏంటండి? చదవండి, 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక చదవాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదవండి. సహోదరులారా, అయితే ఒకటి చేయించున్నాను, వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తి. ఏం చేయాలండి? ఇది వరకు నేను తలంచుకున్న దాన్ని ఏం చేయాలి? గెలిచి వరకు వెనక్కున్నవంటే ఒకటే నేర్చుంది, లక్ష్య పెట్టక వెనకవన్నీ మర్చాలి, అన్నీ పోవాలి. నూతన సంవత్సరంలో ఒప్పుకోవాలి వర్తమానం ఎందుకు ఇస్తారు చెప్పండి? మీకు ఎవ్వరికీ తెలియదు. ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు.
మన జీవితం అటండి నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు నేను ఎన్ని పాపాలు చేసినా, నువ్వు రక్షణ పొందినా, మారు మనసు పొందినా, బాప్టిజం తీసుకున్నా, దేవుని బిడ్డమైనా అన్నీ చేసినా సరే పాప మాలిన్యం అంటుతుంది. ఈ పాపమాలిని అంటడానికే ప్రభువా నన్ను క్షమించని పాట పాడి ఆ పాప యొక్క వేదన విడిచిపెట్టి నూతన సంవత్సరంకి వెళ్తాం. అది లక్ష్య పెట్టక మరిచాలి. వెనక నువ్వు ఏం చేయాలని మరవాలి, ముందున్న వరకు ప్రయాసపడాలి. పిటి ఉషా ఏం చేసింది? సియోల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ వస్తుంది. రాకముందు ఏమైపోయింది? 100 మీటర్స్, 200 మీటర్స్, 2000 మీటర్స్ రన్నింగ్ చేస్తుంది పిటి ఉషా గారు. జస్ట్ బాగానే ఉంది, కానీ 5-6 కెమెరాస్ పెడతారు వాళ్ళ చుట్టూ. ఒక్క లైన్ టచ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆవిడకి ఆపేయండి అని చెప్పారు. చాలా బాధపడింది. మళ్ళా ట్రై చేసింది, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ అయిపోయింది. 4th టైంలో చూస్తే వెంటనే ఒలింపిక్స్లోని బంగారు పథకం తీసుకొచ్చింది. కేరళ అమ్మాయి పిటి ఉష, క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్. నా గోల్ ఏంటంటే ప్రభు కొరకు చూడాలి. ఉన్నతమైన పిలుపు కావాలి, ఉన్నతమైన మర్మం కావాలి, ఉన్నతమైన శక్తి కావాలి, ఉన్నతమైన ప్రేరణ కావాలి, ఉన్నతమైన ఔదార్యం కావాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పరిశుద్ధమైన పిలుపు కావాలంటే అది ఈ బల్ల. ఈ బల్లలో పాలు పొందాలి. ఏం చేయాలని? ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అలాగే చేస్తే రొట్టెని తిని ఆ పాత్రలో ఉంటారు. ఇంకోటి చూపించండి. రెండో పేతురు పత్రిక చూడండి. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం, 10వ వచనం చదవండి. 2 Peter chapter 1 verse 9 and 10. ఎవరైనా చదవండి త్వరగా. మీరు ఎవరికి లేకపోయాను, ఇవి ఎవరికి లేకపోవను, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యం జాగ్రత్త పడాలి. మన పిలిపేట చూడాలి. ఓ బ్రదర్ అండ్ ఓ సిస్టర్, అవర్ కాలింగ్ ఈజ్ హెవెన్లీ కాలింగ్, అవర్ కాలింగ్ ఈజ్ హోలీ కాలింగ్, అవర్ కాలింగ్ ఈజ్ గ్రేట్ కాలింగ్, అవర్ కాలింగ్ ఈజ్ మస్ట్ బి వర్షిప్ ఆఫ్ ద లార్డ్ ఎస్ కాలింగ్. ఎక్కడ చూసావండి? మన కాలింగ్ ప్రభు చూస్తాడు. అది ఇక్కడ చూస్తున్నారా? నీ పిలుపు ద్వారా, నీ ఏర్పాటు ద్వారా, నీ పరిస్థితి ద్వారా సహోదరులారా గుడ్డివాడు వలె త్రోవ తప్పిపోతున్నారు. ఈరోజు మనుషులు చచ్చిపోయారు. ఒక సిస్టర్ గారు మొన్న వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ఆవిడ ఒక మాట చెప్పింది, నాకు చాలా ఇదైపోయాను. ఏం చెప్పింది తెలుసండి? బ్రదర్, నవ్ డేస్లో బిలీవర్స్ ఎలాగొనంటే కంఫర్టబుల్ లైఫ్ బ్రదర్, నాట్ సఫరింగ్ విత్ దేర్ బ్రదర్ అని ఇంగ్లీష్లో చెప్పింది. అతను మంచి ఆఫీసర్ ఆవిడ చెప్పింది. నర్సీపట్నం దగ్గర కేడీపేటలు ఉంటుంది ఆవిడ. నేను అన్నాను, వాట్ సిస్టర్, వాట్ హ్యాపెన్ సిస్టర్ అన్నా. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను కదా, మాట్లాడి. దేర్ ఇస్ వన్ కంఫర్టబుల్ లైఫ్, నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్, ఈజ్ నాట్ సఫరింగ్ దేర్. ఒక టైం సెన్స్ కానీ ఒక పరిస్థితి, ఆల్ చర్చిలో జరిగిన సంగతి చెప్పి అన్నీ కూడా చాలా వేదన అయిపోయి, ఆ దినాల్లో పరిచర్య, ఆ దినాల వేదన, ఈ దినం చూస్తే మారిపోయింది బ్రదర్ అన్నది. ఏమ్మా అలాగే అంటున్నావేంటి అన్నాను నేను. అప్పుడు అన్నది ఆవిడ ఏమన్నదంటే, యేసు ప్రభువారు ఎంత వేదన పడ్డాడు. ఉదయకాలము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో బాధపడితే, 7 మాటలు పలిగితే ఎంత వేదన పడితే, ఆ యొక్క వేదనలో కూడా మన వేదన తక్కువే బ్రదర్ అన్నదనమాట. మనం ఎంత చేస్తున్నాం చెప్పండి? జస్ట్ 0.111 ఓన్లీ. మీరు లెక్కేసుకోండి, 0.111. అది చెప్పగానే నేనే ప్రభా నేను ఇలా ఉన్నాను, ఆ సిస్టర్ గారితో నాతేటి మాట్లాడా ప్రభా అన్నాను. కేడిపేటలో మంచి ప్రొఫెసర్ ఆవిడ, కేడిపేట కాలేజీలోని ఆవిడ లెక్చరర్. ఆవిడ చెప్పింది, శ్రీలత గారు ఆవిడ. చూసారా చెప్తున్నా, నేను పరిచయం చేయడానికి వెళ్తే ఆవిడ చాలా కాలం బ్రదర్ మిమ్మల్ని చూడలేదు, 3 years నుండి మీరు కనిపించలేదంటే, ఇలా బాబు బాలు ఉండిపోయానండి అంటే అప్పుడు చెప్పింది ఆవిడ. ఈ మాట చూపించింది, గుడ్డివాడు వలే తప్పిపోతున్నారు బ్రదర్. ఒకప్పుడు క్రైస్తత్వం ఎలాగుండేది, ఇప్పుడు క్రైస్తత్వం ఎలాగుంది. ఒకప్పుడు క్రైస్తత్వం ఎలాగుంది, ఇప్పుడు క్రైస్తత్వం ఎలా ఉంది. ఒకప్పుడు పద్ధతి ఎలాగుంది, ఇప్పుడు పద్ధతి ఎలాగుంది. ఒక ప్రణాళిక, ఒక ప్రతిష్ఠ చూస్తే చాలా వేదనకరంగా అనగానే నేను అలాగ ఇదైపోయానండి. వెంటనే చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను తెలుసా? నిజమే ప్రభా, ఆవిడ చెప్పింది కరెక్టే కదా. యేసుప్రభు ఎన్ని వేదన పొందాడండి, యేసుప్రభు ఎన్ని బాధలు పొందినాయి. మీరు ఇంటికి అలా చదువుకోండి. 53 యెషయా 53 మన అతిక్రమికులు బాయపరచబడిన, దోషం పట్టిన, నలుగొట్టబడిన, సమాధాన శిక్ష అతని మీద పొందిన దెబ్బ స్వస్థత కొడుతుంది. దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఆ స్వస్థత పొందిన బట్టే, ఆ రక్షణ పొందిన బట్టే, ఆ వేదన పొందిన బట్టే, ఆ పిలుపు పొందిన బట్టే యేసుప్రభు తండ్రి అయిన దేవుడితో రొమ్మును ఆనుకొని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత కొరకే ఈ యొక్క యాగం అయిపోయాడే. మనం ఎంతండి? వాట్ అబౌట్ అవర్ లైఫ్? వాట్ అబౌట్ మై లైఫ్? వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలాగుంది, నా జీవితం ఎలా గుర్తుంది. అది ప్రభు బల్ల. ఈ 3 పిలుపుల్లో చూస్తే పరిశుద్ధమైన పిలుపు ఉంది, ఉన్నతమైన పిలుపు ఉంది, హెవెన్లీ కాలింగ్ ఉంది, పరలోక సంబంధమైన పిలుపు ఉంది. మన జీవితంలో చూస్తే ఏ పిలుపుతున్నాం? మన పిలుపుతో దేవుని ఏర్పాటు ఉందా?
మన పిలుపు దేవుని శక్తి ఉందో, అందుకే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగం. చదవండి యెషయా గ్రంథము 26 అధ్యాయం 3వ వచనం చదివి చివరిగా ముగించేస్తున్నా, అయిపోయింది. యెషయా గ్రంథము 26:3 చదవండి. చదవండి. ఎవరి మనసు నీ మీద అనుకున్నా చదవండి, తీయండి. ఎవరి మనసు నీ మీద అనుకోను పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్ణ శాంతి గల కాపాడుతావంటే ఈ పరలోక సంబంధం పిలుపు కావాలంటే దేవుడిని తిప్పాల దగ్గర మాట్లాడుతున్నాడు. మనలో శాంతి సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, త్యాగం ఉండాలండి. క్రైస్తవ జీవితంలో త్యాగం ఉండాలి. క్రైస్తవుడంటే ప్రేమించాలి, క్రైస్తవుడంటే శక్తి చూపించాలి, క్రైస్తవుడంటే త్యాగం ఉండాలి, క్రైస్తవుడు దేవుని మహింపరచాలి, క్రైస్తవుడు దేవుని విధానం ఉండాలి. అది త్యాగం ఉండాలి మనం. అదే పరలోక సంబంధమైన పిలుపు కావాలంటే మన మనసు దేవుని మీద, అది బల్ల. అందుకే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రలను దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకమైన వాడు అన్నట్టు మనం దేవుని నమ్మకంగా ఉండాలి. యథార్థం. మీరు బాప్టిజం తీసుకుని మీరు కూడా యవనస్తులు దేవుని నీళ్ళు మర్చిపోకూడదు. దేవుని పరిచయం చేయండి, దేవుని మనం బహుగా దీవిస్తాడు. మేము చిన్నప్పుడు పరిచయం చేస్తాం, ఇక్కడ మందిర్లో సాపులు ఎత్తాం, తుడిసాం, టాయిలెట్స్ కడిగాం, అన్ని పరిస్థితి చేస్తాం. సువార్తకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే సువార్తలన్నీ మానేశారు, కానీ కరోనా వచ్చింది, అప్పుడు అన్ని పెద్ద పెద్ద మీటింగ్స్ అని వెళ్ళి రాత్రిపాలు ఉండేవాళ్ళం. దేవుడు బహుగా ఆశ్రయించాడు. మా అమ్మగారు అనేది ఈడు మంచి సేవ చేస్తాడు, దూర ప్రాంతాలు దగ్గర ప్రాంతాలు అన్నీ వెళ్ళేవారు. మా నాన్నగారు చెప్పేవాడు అంత, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను సేవ చాలవే అనేవాడు. కానీ దేవుని సేవకు నేను సమర్పించుకున్న తర్వాత ఆ మాట జరిగింది నాకు. హల్లెలూయా. చూసారా, దేవుడు చేస్తాడు మన పిల్లలు చేస్తాడు. నేను ఆ బాప్టిజం ట్యాంక్లో నేను ఒక మిషనరీ వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన, ఎక్కడ కూడా చేసిన. ఎందుకంటే మన చర్చిలో ఒక మిషనరీ వాళ్ళు బయటికి వెళ్ళాలి. చాలామంది ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, దేవుని సన్ని నేర్చుకొని, దేవుని వెంబడించి వెళ్ళారు. అది దేవుని శక్తి. ఎక్కడున్నా పలానా ఇష్కోలో మేము నేర్చుకున్నాండి, పలానా గోపాలపట్ల నేర్చుకున్నాండి, పలానా సబ్బవాళ్ళు నేర్చుకున్నాండి, పలానా వేపకొంటలు నేర్చుకున్నాండి, పలానా శీలాన నేర్చుకున్నాండి. పౌలాన గారు మమ్మల్ని కొట్టాడండి, గద్దించాడండి. ఎందుకు కొట్టాడు, ఎందుకు గద్దించే చెప్పాలి. ఓ మాట ఉంటే ఆయన వెళ్ళిపోమనేవాడు. ఈ దినాల్లో వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే చాలా బాధ పెట్టేస్తున్నారు తెలుసా. ఆ జీన్స్ అలా ప్రభావం, ఆ బాక్సింగ్ గారు వచ్చిన జీన్స్ అలా ప్రభావం వచ్చి ఆ పవర్ఫుల్గా చెప్పేవారు. ఆ మాట అలా జరిగిపోయేది అంతే. అది యవన మనసు నీ మీద పూర్ణ శాంతి ఇలాగా. చదవండి ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము తీయండి. 3వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 1వ వచనం 2వ వచనం చూద్దాం, ముగించుకుందాం, అయిపోయింది. ఇందువల్ల పరలోక సంబంధం పిలుపు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, చదవండి, అందరూ చదవండి. మనం ఒప్పుకున్న దాన్ని అపోస్తులను ప్రధాన యేసు మీద లక్ష్యం ఉంచండి. 2వ వచనం, దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకమైనట్టు ఈయనతో కూడా తను నియమించిన వాడిని నమ్మకముగా మనం నమ్మకం ఉంటే దేవుడు ఆశ్రయిస్తాడు. అది ప్రభు బల. యేసు ప్రభు కలువసులు లేకమైపోయి, ఈ చేతుల పదములు, ఈ చెప్పు వీపై పదములు, యేసు ప్రభు శరీరం నాగర్చారం వల్ల దొరబడింది. మన తిక్రమికత గాయపరచబడ్డాడు, మన దోషం బట్టి నలుగు కొట్టబడ్డాడు, మన సమాధాన శిక్షణ అతని మీద అతను పొంది దెబ్బలు స్వస్థత కలుగుతుందని చెప్పిన రీతిగా ఆ పనులలో పాల్పొన్నప్పుడు యోగ్యమైన మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బదల్, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బదల్ బహుమానములుగా మారి కాంతి కిరీట మౌను, బహుమానములుగా మారి కాంతి కిరీట మౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంత క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే, క్రీస్తే సమ్మాధికారి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేశారు రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవాలి. పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, హెవెన్లీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు, హోలీ కాలింగ్, తర్వాత ఉన్నతమైన పిలుపు, మహిమగల రాజ్యము, హెవెన్లీ కాలింగ్. ఈ పిలుపు నీలో ఉండాలంటే ఈ బల దగ్గర రావాలి.